హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిష్ కిచెన్స్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి వితిన్ 24 అవర్స్లో నాకు 100+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా కుకింగ్ వీడియోస్ ఇంకా పెట్టే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అందుకనే మీ అందరి కోసం నేను షీర్ కుర్మా రెడీ చేస్తున్నాను. మా ఇంట్లో నేను షీర్ కుర్మా చేసి సెలబ్రేట్ చేసుకున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు షీర్ కుర్మా తయారు చేసుకునే విధానం అండి. కాజు, బాదం, కిస్మిస్ తీసుకోవాలి ముందుగా. దాని తర్వాత షీర్ కుర్మా తయారు చేసే సన్నటి సేమియాలు తీసుకోవాలండి, 1 కప్పు. దాని తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి. దాని తర్వాత మిల్క్ మేడ్ అండి, నెట్స్లే మిల్క్ మేడ్. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి. దాన్ని మనం 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల మంచి ఇదిగా వస్తుందండి మనకి షీర్ కుర్మా. అట్లాగే నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి, 1 కప్ ఆఫ్ షుగర్. మనం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టి 1 లీటర్ పాలు తీసుకొని పాలని దగ్గరగా మరిగించుకోవాలండి. చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి. చిక్కగా ఉన్న పాలు తీసుకోవడం వల్ల మనకి షీర్ కుర్మా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. దానికోసం మనం చిక్కగా ఉన్న నేను తీసుకున్న పాలు బర్రె పాలు అండి, అవి ఒరిజినల్ మిల్క్ 1 లీటర్ తీసుకున్నానండి. దాన్ని బాగా దగ్గరికి మరిగించుకోవాలి. దాని తర్వాత పాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలండి. బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా మరుగుతున్నాయి పాలు అనేది. అట్లా మరిగిన పాలని మనము తీసుకొని ఒక బాండి పెట్టి దాంట్లోని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్ మనం దాన్ని ఒక 2 మినిట్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకొని మనము వీటిని కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బ్రౌన్ షేడ్ వస్తేనే మంచిగా మనం తిన్నప్పుడు మంచిగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మనం దాంట్లోని మనం పక్కన తీసి పెట్టుకున్న కప్పు సేమియాలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ రోస్టర్ సేమియాస్ ఇవి. దాన్ని కూడా మనం నేతిలో వేయించుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసమని మనము నేతిలోని మరొకసారి వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న సేమియాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా కొంచెం గరిటెతో కలుపుతూ మనం ముందుగా మరగబెట్టి ఉంచుకున్న పాలు వేసి కలపాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బ్రౌనిష్గా వచ్చింది. బ్రౌనిష్గా వచ్చిన సేమియాలోని మనం ముందుగా మరగబెట్టుకున్న పాలు వేసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. గ్యాప్ ఇవ్వకుండా. గ్యాప్ ఇచ్చామంటే అది ఏవైతే సేమియాలు ఉన్నాయో అవి ఉండల్లాగా గడ్డగట్టేస్తాయి ఫ్రెండ్స్. అందుకనే స్లోగా మనము కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉన్నప్పుడు పాలు మొత్తం సర్క్యులేట్ అయిపోతాయి, సేమియాలు మిల్క్ అనేవి మిక్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ అట్లా కలపడం వల్ల. దాని తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుంటూ దాన్ని కలుపుతూ ఉంటుంటే
ఇవి మొత్తం అంతా షుగరు, మిల్క్, సేమియా అనేది మొత్తం మిక్స్ అయిపోతాయి చూడండి. దాని తర్వాత మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ పక్కన పెట్టుకున్నాం, అది కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక టీ స్పూను ఘీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనము నెస్లే మిల్క్ మేడ్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ షీర్ కుర్మా అనేది చిక్కదనం రావాలి అంటే దానికి 1 పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ మిల్క్ మేడ్ అనేది చాలా అంటే చాలా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా షీర్ కుర్మా చేసేవాళ్ళు ఎవరైనా కూడా మిల్క్ మేడ్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత 5 to 10 minutes మరిగించుకోవాలి. పొయ్యి మీద ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మరిగించుకోవాలి ఫ్రెండ్స్. 5 to 10 minutes. దాని తర్వాత మనము ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. మనకి తయారైన షీర్ కుర్మా తీసుకోవడానికి ఒక సర్వింగ్ బౌల్ తీసి పెట్టుకొని ఈ షీర్ కుర్మాని దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.